నీ ఆలోచనలన్నీ మారుతాయి. జక్కయ్య అదే అంటున్నాడు, ప్రభువా నా సంపాదనలో సగభాగము నేను పేదలకు ఇచ్చేస్తానయ్యా. నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా ఏదైనా తీసుకుంటే 4 అంతలు ఎక్కువ చెల్లిస్తానయ్యా, 4 అంతలు ఎక్కువ చెల్లిస్తానయ్యా. నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, నీతో నేను ఉంటానయ్యా, నువ్వు నాకు చాలు ప్రభువా, నువ్వు నా హృదయంలో నివాసము చేయి నాయన. మారు మనసు అనుభవంలో నడిపించడానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. నువ్వు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడి మారు మనసు క్రియలను చేయమని చెప్పావు, మారు మనసును ప్రకటించమని చెప్పావయ్యా, మారు మనసును పాప క్షమాపణ ప్రకటించమని చెప్పావు.